शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నిన్నటి రోజున మనం కుంభకర్ణుడి యొక్క ఉద్ధృతి, కుంభకర్ణుడిని నిద్రలేపడం, కుంభకర్ణుడితో రిలేట్ చేసుకుని మన ఆహారము, మన నిద్ర, వాటి యొక్క అలవాట్లు ఎలా ఉండాలి ఏంటి, అలాగే కుంభకర్ణుడు యుద్ధానికి ఎలా వెళ్ళాడు, యుద్ధానికి ఏం తీసుకుని వెళ్ళాడు, అంకుశం తీసుకుని వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అంకుశం అతని ఆయుధం అని చెప్పి కూడా మనం అనుకున్నాం. అంకుశం పట్టుకుని వెళ్ళడం, అలాగే కుంభకర్ణుడు ఎంత అతని దృష్టిలో అది సింపుల్గా యుద్ధం చేసినట్టే, ఏదో చేతిలో ఉన్నది విసిరేసి చేతిలో ఉన్నది ఇలా చేసి. కానీ వానరులు ఇతర ప్రముఖులందరి దృష్టిలో ఎంత హోరాహోరీ యుద్ధం చేశాడు. అటువంటి విధంగానే తరువాత కుంభకర్ణుడు ఏ విధంగా తన చేతులు రెండు మొదటగా కోల్పోయాడు, ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోయాడు, ఎవరు వేశారు బాణాలు, వాయవ్యాస్త్రము ఐంద్రాస్త్రము రెండు కూడా ఎవరు ప్రయోగించారు, అలాగే ఆఖరణ అతను పడిపోవడానికి, అతను పూర్తిగా పడిపోయి చనిపోవడానికి ఎటువంటి బాణం వేయాల్సి వచ్చింది, వేసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున నిన్నటి యుద్ధం కుంభకర్ణుడి మరణంతో నిన్నటి యుద్ధం అక్కడితో ముగిసిపోయింది. సారీ, ఒక్క నిమిషం అమ్మా. నిన్నటితో కుంభకర్ణుడి యొక్క మరణంతో నిన్నటి యుద్ధం అక్కడితో ముగిసిపోయింది. ఆ ఘట్టం అక్కడితో అయిపోయింది. ఇవాళ రోజున అంటే మళ్ళీ పంపించవలసినటువంటి రోజున రావణాసురుడు తన సర్వసైన్యాధ్యక్షుడిగా తన పెద్ద కొడుకైనటువంటి మేఘనాథుడు, గుర్తుపెట్టుకోండి, మేఘనాథుణ్ణి తన సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి పంపించాడు. ఈ మేఘనాథుడు ఎటువంటి వాడు అంటే, అతను పుట్టినప్పుడు మేఘాలలో ఒక రకమైనటువంటి కుదుపు వచ్చి ఉరుములు మెరుపులు రావడం మొదలుపెట్టాయి. మండోదరీదేవి అతన్ని ప్రసవించినప్పుడు, అంటే మండోదరీదేవికి డెలివరీ అయ్యి మేఘనాథుడు పుట్టినప్పుడు, అంటే తన పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి విధంగా ఈ మేఘాలన్నీ కూడా కంపించినటువంటి విధంగా ఒక పరిస్థితి ఏర్పడిందట. అతనేదో ఆ తర్వాత అతను ఒక విద్యని డెవలప్ చేసుకున్నాడు. కానీ అప్పుడు అటువంటి పరిస్థితి రావడం వల్ల అతను మేఘనాథుడు అయ్యాడు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాడు, విద్యలు నేర్చుకున్నాడు, అంతా బాగానే. క్రూరత్వం కూడా అంతే విధంగా పెంచుకుంటూ వెళ్ళాడు. రాక్షస వృత్తిలో ఉంటూ, రాక్షస జన్మలో ఉంటూ ఈ పెరిగి పెద్దవడము, అలాగే విద్య నేర్చుకోవడము, తండ్రి చెప్పినవన్నీ ఉండడము, ధర్మము శాస్త్రము, ఇవన్నిటితో పాటు ఇంద్రజాల విద్య అనేది నేర్చుకున్నాడు. ఇంద్రజాల విద్య అనేది ఏంటి? మెజిషియన్. హీఈస్ అ మ్యాజిక్ చేసేవాడు, మెజిషియన్ అనమాట. ఇంద్రజాల విద్య అనేది బాగా నేర్చుకున్నాడు. ఆ తరువాత తండ్రిలాగే ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుణ్ణి ఒకానొక ఘట్టంలో జయించాడు. వీళ్ళందరి ఉద్ధృతి ఎలా ఉంటుందంటే, రావణాసురుడు కూడా ఏదన్నా చెప్పుకోవడానికి ఎలా చెప్పుకునేవాడంటే, ఈ దేహాన్ని చూడు అని చెప్పి చూపించేవాడు. ఒకనొక ఘట్టంలో చూపించేవాడు. ఏమిట్రా ఆ దేహం మీద ఏమిటంటే, ఇక్కడో దెబ్బ, ఫలానా యుద్ధంలో ఇంద్రుడు దేవేంద్రుడు అదేంటి వజ్రాయుధం పెట్టి కొట్టాడు, ఇక్కడో దెబ్బ, ఓ ఘాటు, ఇక్కడో దెబ్బ. ఏమిట్రా అంటే అది ఇంకొక యుద్ధంలో ఎక్కడో విష్ణుమూర్తి సుదర్శన చక్రం తగిలింది, ఇక్కడ ఇంకో దెబ్బ, పరశురాముడు గొడ్డలతో పెట్టిన ఘాటు. వాడి పరాక్రమం అది, వాడు చూపించుకోవడానికి వాటి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి కదా. వాట్ ఈజ్ యువర్ టాలెంట్ అంటే టాలెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా. వాటి సర్టిఫికేషన్స్ ఏంటంటే ఒంటి మీద దెబ్బలు. వీళ్ళ ఉద్ధృతి అలా ఉంటుందన్నమాట.
ఇంద్రుడేమో నన్ను ఇక్కడ వజ్రాయుధం పెట్టి కొట్టాడు, యముడేమో పాసం ఇచ్చుకు విసిరితే ఇక్కడ నాకు గంటు పడింది, ఇక్కడేమో సుదర్శన చక్రం తాలూకు ముద్దర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి, పరశురాముడు గొడ్డలు విసిరేస్తే నా మీద ఒంటి మీద ఇక్కడెక్కడ చారలు పడ్డాయి చూడండి. అలా ఎంతోమంది ఎన్నో దేవతలందరూ అలా విసిరినా కూడా నేను మాత్రం కేవలం దెబ్బలు తగిలి వదిలేసానే తప్ప చెక్కు చెదరలేదని చెప్పుకోవడానికి ఇవన్నీ వాడి సర్టిఫికేషన్స్ అన్నమాట. అలాగే ఇంద్రుడి మీదకి ఈ మేఘనాథుడు అనేవాడు ఒకానొక క్షణంలో ఒకానొక సమయంలో యుద్ధానికి వెళ్ళి అతన్ని జయించాడు. ఆ పరిస్థితి అటువంటిది. ఇంద్రుడు కూడా ఓడిపోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు. అంటే ఇంద్రుడు అంత బలహీనుడా? అంత దేవేంద్రుడే, దేవతలందరికీ రాజే ఇంద్రుడు. మరి అతను ఎలా ఓడిపోతాడండి? ఓడిపోక తప్పదు. ఎందుకంటే ఒక చోట సరెండర్ అయితేనే ఇంకొక చోట నెగ్గుకు రాగలరు. అదే మూలం. తగ్గుతున్నాడు, ఎక్కడెక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు ఇంద్రుడు. సో ఇప్పుడు అలా ఏమవుతోందంటే వీళ్ళ ఉద్ధృతి పెరుగుతోంది. అలా మేఘనాథుడు కూడా రాక్షస ప్రవృత్తిని బాగా పెంచుకుని సాధ్యమైనంత వరకు ధర్మభ్రష్టత్వం చేస్తున్నాడు. మేఘనాథుడు కూడా తండ్రికి తగ్గ తనయుడుగానే పెరుగుతున్నాడు. ధర్మము ఆచరించకుండా అందరినీ హింసిస్తూ అలా తండ్రికి తగ్గ తనయుడుగానే పెరుగుతున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, విభీషణుడి విషయంలో మేఘనాథుడు ఇంద్రజిత్ ఎంత దారుణంగా మాట్లాడారు. తర్వాత పినతండ్రి అయినా కూడా తండ్రి స్థానంలో ఉన్నటువంటి మనిషిని ఎంత నిందించి, ఎంత అనకూడని మాటలు అని అవమానించి పంపించాడు అనేది నిన్నటువంటి రోజున మాట్లాడుకున్నాం. వాడికే కనుక మంచి బుద్ధి ఉంటే అలా జరగకపోను కదా, అలా జరిగి ఉండేది కాదు కదా. అందుకనే మేఘనాథుడు కూడా అటువంటి ప్రవృత్తిలోకే వస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ప్రహస్తుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు మేఘనాథుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ కమాండర్గా పంపించాడు యుద్ధానికి. పంపిస్తే యుద్ధం జరుగుతోంది. ఈ మేఘనాథుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మేఘాల మధ్యలో కనిపించకుండా నించుని యుద్ధం చెయ్యగలడు. ఎక్కడి నించున్నాడో తెలియదు. మాయాజాల నిపుణుడు కదా, మ్యాజిక్ వచ్చినవాడు, మాయాజాల నిపుణుడు. అందులో మేఘాల మధ్యలో నించుని ఎటువంటి ఆధారము లేకుండా, మేఘాల మధ్యలో నించోవాలంటే పైన గాల్లో ఎగురుతూ ఉండాలి, అవునా? ఎటువంటి ఆధారము లేకుండా అక్కడ ఏమన్నా పీటేసు నించుంటాడా, బల మీద నించుంటాడా? మేఘాల మధ్యలో నించోమంటే ఎటువంటి ఆధారము లేని చోట మేఘాల మధ్యన నించుని కనిపించకుండా యుద్ధం చేయగలిగినటువంటి విద్యలో అతను చాలా పెద్ద నిపుణుడు. అటువంటి మాయాజాలికుడు మేఘనాథుడు. ఈ మేఘనాథుడిని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపిస్తే ఈ మేఘనాథుడికి గుర్తుపెట్టుకోండి అందరూ, యుద్ధానికి వెళ్ళేటప్పుడు హోమం చేసి వెళ్ళేటటువంటి అలవాటు ఉంది. మేఘనాథుడు అనేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నికుంభిళా హోమం చేసి వెళ్తాడు. ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా నికుంభిళా హోమం చేసి వెళ్తాడు. నికుంభిళా హోమం అంటే మనకు అర్థమవుతుంది, అవునా? హోమం అంటే అర్థమవుతుంది. కానీ కొన్ని దుష్ట ఆచారాలు, వామాచారాలు అనేవి ఉంటాయి. ఎటువంటివి? చేయకూడనివి. అది కూడా ఒక ఆచారం కిందకే వస్తుంది. కానీ ఇదేంటంటే కొంచెం స్వార్థపూరితమైనటువంటి పనులన్నమాట. నేను నెగ్గాలి అంటే ఎలాగైనా నెగ్గాలి, దానికి ఎవరినైనా బలిచ్చేయచ్చు. దాంట్లో ఎటువంటి పదార్థమైన కొన్ని చోట్ల ఏంటంటే హోమాల్లో అన్ని రకాల పదార్థాలు వేయడానికి కుదరదు కొన్ని చోట్ల. ఇంకొకటి ఏంటంటే అప్పుడంటే మనకి అశ్వమేధము, రాజసూయము, వాజపేయము, పౌండరీకాది క్రతువులు ఎప్పుడు దశరథుడు చేసినట్టుగా మనందరం మాట్లాడుకున్నాం. గుర్తుందా లేదా? మొట్టమొదటి రోజున మాట్లాడుకున్నాం. ఇవన్నీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని బలులు ఇవ్వడం జరుగుతుంది, బలి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి క్రతువులోనే అశ్వమేధ యాగం చేసినప్పుడు ఏమవుతుందంటే వెళ్తుంది, గుర్రాన్ని వదిలేస్తారు. గుర్రాన్ని వదిలేసినప్పుడు గుర్రం వెళ్ళి వెనక్కి వస్తుంది. అది వెనక్కి వచ్చిన తర్వాత
ఎటువంటి జాలి లేకుండా అలా చెయ్యొచ్చా చేయకూడదా అనేది మనకి ఈనాటి రోజున అనవసరం, అయిపోయింది. ఎటువంటి జాలి లేకుండా, ఎటువంటి మనస్సులో ఎటువంటి అరమరిక లేకుండా నేను కేవలం ధర్మరక్షణ కోసం, రాజ్యరక్షణ కోసం ఈ పని చేస్తున్నాను అనేటటువంటి భావనతో రాజుగారు కాదు, రాజుగారి భార్య, రాజుగారి పట్ట మహిషి 3 కత్తులని ఒక వరలోంచి తీసి ఒక 3 కత్తులని ఇలా ట్రయాంగిల్ ఆకారంలో పట్టుకుంటుంది. దానికి ఒక ప్రక్రియ ఉంటుందటమ్మా, దానికి ఒక ప్రక్రియ ఉంటుందట. అందుకనే ఆవిడ పట్టమహిషి అంటారు. కొన్ని విద్యలు వాళ్ళకు కూడా వస్తాయి. ఇలా పట్టుకుని ఆ గుర్రాన్ని 3 ముక్కలుగా ఒక్క వేటున నరకాలి. ఆ గుర్రం 3 ముక్కలు అవుతుంది, చచ్చిపోతుంది. ఆ గుర్రం చనిపోతుంది. చనిపోయిన తర్వాత దానిలో ఉన్న వప అంటారు, దానిలో ఒక తేజస్సును తీసి కాలుస్తారు బయట, హోమ యజ్ఞం మీద కాలుస్తారు. అదంతా కూడా ఏంటంటే చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. అవన్నీ ఆ తర్వాత ఆ గుర్రం యొక్క తలభాగం ఉంది చూడండి, గుర్రం యొక్క తలభాగాన్ని ఎటువంటి భయము బెరుకు లేకుండా రాజుగారి పట్టమహిషి ఒక రాత్రల్లా కౌగిలించుకు పడుకోవాలి. అట్లాంటి క్రతువులు ఉంటాయి అశ్వమేధంలో. అందుకనే ఇవన్నీ కూడా ఎప్పుడో నిషేధించారు. ఇప్పుడేదో జీవహింస, హ్యూమన్ రైట్స్, యానిమల్ రైట్స్ అని చెప్పి మనం ఏదో కొత్తగా ఉద్ధరించేసినట్టుగా ఇప్పుడు మాట్లాడుతాం మనం. ఇవన్నీ ఏంటంటే యుగధర్మం ప్రకారం మనువు అనేవాడు ఎప్పుడో మార్చేశాడు. కలియుగానికి ఇవన్నీ పనికిరావు, ఇట్లాంటి క్రతువులు చెయ్యకూడదు అని చెప్పి ఏనాడో శాసనం చేసేశారు. కానీ కొన్ని చోట్ల మూర్ఖంగా జరుగుతున్న చోట్ల ప్రతిఘటించడం చాలా సబబు. అలాంటిదే ఈ నికుంభిళ హోమం కూడా. నికుంభిళ హోమంలో ఏంటంటే ఒక్కొక్కసారి బలి ఇవ్వడం జరుగుతుంది. ఆ బలి ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా భీకరంగా ఉంటుంది. అది నిషిద్ధ క్రతువు. నిషిద్ధ క్రతువు అంటే ఏంటి? చేయకూడనటువంటి క్రతువు. ఇప్పుడు చేతబడలు, వామాచారాలు, వశీకరణాలు అని మనం వింటూ ఉంటాం పేపర్లలోనూ వాటిల్లోనూ, న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉంటాం. అటువంటి రకానికి చెందినది అది నికుంభిళ హోమం అనేది. అది ఏంటంటే ఆ హోమం చేస్తే వీడికి జయం. వీడి మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. చెయ్యకూడదని చేసి ఎట్లాగైనా సరే హీ షుడ్ అటైన్ ద విక్టరీ. వీడి మైండ్ సెట్ అట్లా ఉండిపోయింది. సో ఏంటంటే ఖచ్చితంగా నికుంభిళ హోమం చేయడం, వెళ్ళడం, ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడికి పోవడం, వాడిని కొట్టుకు రావడం. ఈ నికుంభిళ హోమం ఏం చేశారంటే చేశాడు. రామరావణ యుద్ధం మొదలైన తర్వాత అతన్ని యుద్ధరంగానికి పంపించే రోజు కూడా నికుంభిళ హోమం చేసి, అది అర్ధరాత్రి పూట చేస్తారు. అందులో పగటి పూట చెయ్యరు, పొద్దున పూట చెయ్యరు, అర్ధరాత్రి పూట చేస్తారు ఆ హోమం. అంటే మీరు అసలు దాని స్థాయి ఏంటి, అది ఎంత భయంకరమైనది అనేది ఒకసారి మీరందరూ కూడా, ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించుకోండి. అటువంటి దాంట్లో ఏంటంటే ఈ ఇంద్రజిత్తు అవి చేసి యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధరంగానికి వెళ్ళి హోరాహోరీ పోరాడడం మొదలుపెట్టారు రామలక్ష్మణులు, ఇంద్రజిత్తు మాటి మాటికి మాయమైపోతున్నాడు, మాటి మాటికి కనిపిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆకాశ వినువీధిలో, అసలు ఎక్కడ ఉన్నాడు అనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంది. అసలు వానర యోధులందరూ కూడా ఇప్పుడు జాంబవంతుడు లాంటి వృద్ధుడు ఉన్నాడు. జాంబవంతుడు తనకు తాను చెప్పుకున్నాడు, నేను ఇప్పుడు కాదయ్యా బాబు, ఎప్పటి నుంచి ఉన్నానో తెలుసా నీకు అని చెప్పి మొన్న మధ్యన ఓ రోజున చెప్పుకున్నాం మనం, అవునా? జాంబవంతుడే ఆశ్చర్యపోతున్నాడు. ఏమిట్రా వీడు, అసలు ఏం యుద్ధం చేస్తున్నాడు వీడు, అసలు ఇదేం రాక్షసమాయ, అసలు కనిపించకుండా యుద్ధం చేయడం ఏంటి? ఇంత మోసపూరితమైనటువంటి యుద్ధాన్ని నేను ఏనాడు చూడలేదు. ఎన్నో రాక్షస యుద్ధాలు, దేవదానవ యుద్ధాలు, ఆ దేవదానవుల యుద్ధాల్లో కూడా మహారాజులు, పెద్ద పెద్ద వంశాలకి, ఇప్పుడు ఒకానొక సందర్భంలో దేవదానవ యుద్ధంలో మరి దశరథ మహారాజు గారు వెళ్ళి దేవతలకి సహాయం చేసినట్టుగా మనం చెప్పుకున్నాం కదా, కైకేయి అలక, ఆ సందర్భంలో చెప్పుకున్నాం. అటువంటి పెద్ద పెద్ద మహారాజు, దేవరాతుడు కూడా వెళ్ళి సహాయం చేస్తేనే కదా శివధనువు ఇచ్చారు. మిథిలాపుర రాజులకి దేవరాతుల వారు వెళ్ళి సహాయం చేసిన సందర్భంలోనే కదా శివధనువు ఇచ్చారు. అలా పెద్ద పెద్ద వంశపు రాజులందరూ కూడా దేవదానవ యుద్ధంలో దేవతలకు మరి సహాయం చేశారు ఈ క్షత్రియులందరూ. కానీ ఇటువంటి భీకరమైనటువంటి యుద్ధాన్ని కానీ, ఇటువంటి మోసపూరితమైనటువంటి యుద్ధాన్ని కానీ నేను ఏనాడు చూడలేదు. అసలు ఏంటిది అనేది
జాంబవంతుడు ఆశ్చర్యపోతున్నాడు. జాంబవంతుడే ఆశ్చర్యపోయాడంటే ఇంకెవరూ చూసుండ్రు ఇట్లాంటి దీన్ని. ఆయన ఎక్స్పీరియన్స్లోనే ఆయన నోటీస్లోకి ఇటువంటిది ఏది రాలేదు అంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ అదర్ గై కెన్ సీ అండ్ విట్నెస్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? జాంబవంతుడే నేను చూడలేదు అని చెప్పుకుంటే ఎవడు చూసే అసలు అవకాశమే ఉండదు. అది వీడేంటి అసలు ఏమాత్రం ధర్మం అనేది పాటించడం లేదు, యుద్ధనీతి అనేది పాటించడం లేదు. అదేమి అంటే రాక్షస వంశ సంజాతుడిని నేను, రాక్షసులు ఇలానే యుద్ధం చేస్తారు, ఒక జస్టిఫికేషన్ ఇచ్చేస్తారు. కానీ నీవు తండ్రి యొక్క వంశాన్ని నువ్వు పరిగణిస్తే నీవు బ్రహ్మవంశ సంజాతుడివి, బ్రహ్మగారి వంశానికి చెందినవాడివి. ఆ నీతి నువ్వు పాటించాలా లేదా? ఇంద్రజిత్ అనేవాడు బ్రహ్మగారి మునిమనవడైనటువంటి బ్రహ్మగారి కొడుకైనటువంటి పులస్త్య బ్రహ్మకి పుట్టిన, విశ్రవసో బ్రహ్మకి పుట్టిన, రావణ బ్రహ్మకి పుట్టిన ఇంద్రజిత్తు. అంటే బ్రహ్మవంశం కోవలోకే వస్తున్నాడు కదా. బ్రహ్మగారికి ఇనుమనవడు, బ్రహ్మగారి కొడుకు పులస్త్య బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ కొడుకేమో విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ కొడుకేమో రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ కొడుకేమో మేఘనాథుడు. ఇనుమనవడే కదా, మునిమనవడి కొడుకు ఇనుమనవడు, అవునా? మరి అతను ఆ రూల్ని పాటించకుండా బ్రహ్మవంశ సంజాతుడు అనేటటువంటి ఆ రూల్ని పాటించకుండా నేను రాక్షస యుద్ధం చేస్తాను అనే ఉద్ధృతితో ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? తండ్రి పెంచిన పెంపకం మంచి. అక్కడ తండ్రి చెప్పలేదు, తండ్రి పెంచిన పెంపకం వల్ల వాడు అలా రాక్షస వంశ సంజాతుడిని అని చెప్పుకుని ఆ నీతే పాటిస్తున్నాడు ఎంతసేపు. సరే, ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరగడం మొదలుపెట్టిన తర్వాత ఈ శస్త్రాస్త్రాలు మనం డిఫరెన్స్ తెలుసుకున్నాం. మొట్టమొదటి రోజునే డిఫరెన్స్ తెలుసుకున్నాం. శస్త్రము అంటే ఆయుధము మాత్రమే, అస్త్రము అంటే మంత్రానికి కట్టుబడేది అస్త్రము, శస్త్రము కేవలం పరికరంగా మాత్రమే వాడబడేది శస్త్రం కదా. శస్త్రం అనేది జస్ట్ ఒక వెపన్ లాంటిది. అదే అస్త్రము ఇట్ ఈస్ బైండ్ బై మంత్రం. బల్లెము, గద, ఈటె, కత్తి ఇవన్నీ కూడా శస్త్రాలు. బాణానికి మనం బ్రహ్మమంత్రం కానీ, ఇంద్రమంత్రం కానీ, వాయుమంత్రం కానీ ఇవన్నీ ఉపయోగించి వాడితే అవి అస్త్రాలు. అస్త్రానికి తిరుగు ఏనాడు ఉండదు. అది ఎవరు ప్రదర్శించినా సరే వేసుకునే వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది, వీళ్ళ ఉపాసనని బట్టి ఉంటుంది. వీళ్ళు ఆ మంత్రాన్ని ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత బాగా దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టారనే దాన్ని బట్టి ఆ అస్త్రం ఎలా పనిచేస్తుంది అనేటటువంటి పద్ధతి ఉంటుంది. ఈ విషయంలో ఇంద్రజిత్ ఏమీ తక్కువవాడు కాదు, చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడో మునుముందు మనం చూస్తాము. అస్త్రాన్ని ఎంత బాగా పరిశ్రమ చేశాడు అనేది, ఎంత గొప్పగా ఉపయోగించి ఎంత గొప్పగా ప్రయోగించాడు అనేది మునుముందు మనం చూస్తాము. ఇతను ఏం చేస్తున్నాడంటే మేఘాల మధ్య నుంచి బాణాలు వేస్తున్నాడు. వానరులకు తగులుతున్నాయి, రామచంద్రమూర్తికి తగులుతున్నాయి, లక్ష్మణుడికి తగులుతున్నాయి, అందరికీ తగులుతున్నాయి. ఒక్కసారిగా మాయావిద్యని ప్రదర్శించి ఏం చేశాడంటే, మాయావిద్యను ప్రదర్శించి మేఘాల్లోకి మాయమైపోయి మాయావిద్యను ప్రదర్శించి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, నాగాస్త్రము మొట్టమొదట ప్రయోగించినది నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. నాగాస్త్రాన్ని ప్రయోగించేసరికి ఏమైందంటే, ఎంతటి విష్ణువంశ సంభూతులైనా, ఎంతటి గొప్పవాళ్ళైనా, వీరాధి వీరులైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాముడు లక్ష్మణుడు కేవలం మానవ మాతృలు మాత్రమే. ఇక్కడ అడగచ్చు, అదేంటండి నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రము విష్ణుమూర్తి చూస్తూ విష్ణుమూర్తి అంశలో పుట్టినటువంటి రాముడు చూస్తూ నాగాస్త్రానికి అలా ఎలా కట్టుబడ్డాడు? అది కాకుండా అసలు ఆదిశేషుడే పెద్ద పాము, అవునా కాదా? లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడి అంశ. ఆదిశేషుడే బలిష్టమైనటువంటి అసలు నాగరాజు. అసలు విష్ణుమూర్తి ఆయన మీద పడుకుంటాడు, ఆయన్ని మించిన వాడు లేడు. సహస్రఫణి అంటే ఏంటి? 1000 తలల పాము ఆదిశేషుడు, అంత శక్తిమంతుడు. మరి ఆదిశేషుడు అంశైనటువంటి లక్ష్మణుడికిను
ఆదిశేషుడి మీద పడుకునేటటువంటి రాముడికి ఈ నాగాస్త్రం ఎలా పనిచేసిందండి? నాగాస్త్రం ఇప్పుడు ఏం జరిగిందంటే, నాగాస్త్రాన్ని ప్రయోగించేసరికి ఆ నాగాస్త్ర ప్రభావం వల్ల వీళ్ళిద్దరూ కూడా నిర్జీవంగా పడిపోయారమ్మ. మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి లక్ష్మణుడు కూడా కొంత తగ్గాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చేసింది. అక్కడ రావడం వల్ల ఏం జరిగిందంటే, నిజంగా వానరులందరూ చాలా నిరుత్సాహపడిపోయారు. వీళ్ళిద్దరూ కూడా మూర్ఛపోయి స్పృహ కోల్పోయి ఇద్దరూ కూడా నాగాస్త్ర బంధనం వల్ల కట్టుబడిపోయి యుద్ధభూమిలో అలా నిర్జీవంగా కళ లేకుండా పడిపోయారు. మొహంలో ఎవరికైనా సరే కళ అనేది ఉంటుంది, గుర్తుందా అందరికీ? కళ అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు, మొహంలో జీవ కళ అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలా కళ లేకుండా అయిపోయి చాలా ఆందోళనకరంగా తయారైపోయింది పరిస్థితి. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడి వరకు వాళ్ళు దైవీక శక్తి, విష్ణు అంశ, ఆదిశేష అంశ ఇవేవి మనకి గుర్తు రాకూడదు. కానీ ఇక్కడ దేవతలు మాత్రం కల్పించుకున్నారు. ఇప్పటి వరకు దేవతలు ఎక్కడా కూడా కల్పించుకోలేదు. ఎందుకంటే రావణాసురుడి యొక్క వరాల ప్రకారం తనని చంపవలసిన వాళ్ళు మానవ మాతృలై ఉండాలి, వానరులై ఉండాలి. రావణాసురుడు మినహాయింపు తీసుకున్నది వీళ్ళిద్దరినే. వాడి వరం కూడా కాదు, వీళ్ళని అసలు పట్టించుకోలేదు వాడు. అవునా కాదా? నాకు మనుషులు వానరులు ఒక లెక్కలోకి రాని చేయవతల పండు అన్నాడు వాడు. వాడు ఆ లెక్కలోకి రాని వాళ్ళే ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? అప్పటి వరకు దేవతలు ఏ ఒక్క విషయంలోనూ కనీసం వేలు పెట్టలేదు. కానీ పరిస్థితి చేయి దాటిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇండియా అండ్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. పెవిలియన్లో ఎంతమంది కూర్చుంటారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పెవిలియన్లో, ఆ మ్యాచ్ స్టేడియంలో ఎంతమంది కూర్చుంటారు? ఆ రకంగా 33 కోట్ల మంది దేవతలు పైన నించుని చూస్తున్నారట రామరావణ యుద్ధం యొక్క పర్యవసానాలు, అసలు ఏం జరుగుతుంది అనేది. ఈ రామచంద్రమూర్తి ఇలా పడిపోయేసరికి, రామచంద్రమూర్తిను లక్ష్మణుడు ఇలా పడిపోయేసరికి, తప్పదురా మనం ఏదో ఒకటి చేసుకోవాలని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని, గరుగ్మంతుడా నీ స్వామిని కాపాడేటటువంటి సందర్భం నీకు ఇప్పుడు వచ్చింది కాబట్టి నీవు వెళ్ళి ఆ నాగపాశాలను తొలగించు అని చెప్పారు. గరుగ్మంతుడు ఎందుకు తొలగిస్తాడు? అక్కడే జాతి వైరము అనేది ఉంటుంది. జాతి వైరం, గద్దలు పావుల్ని తన్నుకుపోతాయి, జాతి వైరం అనేది ఉంటుంది. కానీ అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోగలిగిన వాడు మన స్వామి విష్ణుమూర్తి. అదేమిటి? గద్ద మీద ఎక్కువ తిరుగుతాడు, పావు మీద పడుకుంటాడు. ఇద్దరిని అదిం పట్టుకున్నాడా లేదా? జాతి వైరం ఉన్నా సరే, దట్స్ వాట్ ఈజ్ ఎ బెస్ట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఎడం పక్కన నించునే గద్దకిను కుడి పక్కన నించునే పావుకి పడదు ఆయనకి. మధ్యలో ఈయన నించున్నాడు. గద్ద ఇటువైపు చూసి రెక్క ఎగరయ్యదు, పాము ఇటువైపు చూసి బుస కొట్టదు. అదే గొప్పతనం. అందుకనే మహానుభావుడు విష్ణుమూర్తి అలా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ జాతి వైరం అనేటటువంటి ఒకే ఒక్క అంశంలో ఏంటంటే, ఈ గరుగ్మంతుణ్ణి దేవతలందరూ ప్రేరేపిస్తారు. గరుగ్మంతుడా, నీవు మన స్వామిని రక్షించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా నీవు ఇప్పుడు ఇది చెయ్యకపోతే, నాగపాశ విమోచన చెయ్యకపోతే స్వామి ప్రమాదకరమైనటువంటి స్థితిలో పడిపోతాడు అని చెప్తాడు. ఈలోగా ఏం జరుగుతుంది తెలుసా? ఈలోగా వీళ్ళందరూ పైన డిస్కషన్ అవ్వాలి కదమ్మా. కనీసం జరిగిన దాని మీద కనీసం ఒక చిన్న కోర్ కమిటీ మీటింగ్ వేసుకుని, చిన్న డిస్కషన్ వేసుకుని, ఎజెండా ఏంటో ఫైనలైజ్ చేసుకునే లోపల ఈ ఇంద్రజిత్ ఏం చేశాడు? వెళ్ళి ఆహా నేను గెలిచానని చెప్పి అక్కడ ప్రకటించుకున్నాడు. ప్రకటించుకునేసరికి ఏం జరిగిందంటే, రావణాసురుడు పుష్పక విమానంలో సీతని వాడెక్కలేదు. పుష్పక విమానంలో సీతని కొంతమంది రాక్షస స్త్రీలని 2-3 భటుల్ని ఎక్కించి సమరభూమి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడికి పంపించి చూపించాడు. ఏమని అబద్ధం చెప్పాడు, ఏమని పలికాడు?
రాముడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు చేతిలో చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి నేను చెప్పిన గడువుకి దగ్గర పడుతోంది, కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు ఖచ్చితంగా నా పక్కకు రావాల్సిందే అని చెప్పి వాడు అనకూడని మాట మళ్ళీ మళ్ళీ అన్నాడు. జగన్మాతని అనకూడనటువంటి మాట, పరమ హేయమైన మాట మళ్ళీ 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 అదే అంటున్నాడు. వాడు పాపాన్ని, పరమ పాపాన్ని మూట కట్టేసుకుంటున్నాడు. ఇది చూసినటువంటి సీతమ్మ చాలా కదిలిపోయింది, మామూలుగా కాదు. ఏంటి స్వామి అలా నిర్జీవంగా అలా పడిపోవడం ఏంటి అని చెప్పి చాలా కదిలిపోయింది సీతమ్మ, చాలా బాధపడిపోయింది. బాధపడిపోయి ఏం చేసిందంటే, మళ్ళీ ఆ పుష్పక విమానాన్ని మళ్ళీ అశోకవనానికి తీసుకెళ్ళిపోతారు కదా, అక్కడ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ సీతమ్మని అక్కడే కూర్చోపెట్టాలి కదా, సేమ్ ప్లేస్. అప్పుడు మళ్ళీ సీతమ్మ మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడానికి మళ్ళీ ఉపక్రమిస్తుంది. ఉపక్రమించినప్పుడు ఏం జరుగుతుందంటే, సరమ, మెరుపు, రామాయణంలో ఒక మెరుపు, సరమ. నేను చెప్పా కదా, రాక్షసులందరూ చెడ్డవాళ్ళు కాదమ్మా, కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి మనము అని చెప్తూనే ఉంటాను ఇప్పుడు. త్రిజట, సరమ, విభీషణుడు, బలి, ప్రహ్లాదుడు, ఇట్లాంటి వాళ్ళందరూ. ఈ సరమ చెప్తుందనమాట, అమ్మా సీతమ్మ నువ్వు ఆవేశపడకు, దీంట్లో ఒక కిటుకుంది, నీకు లాజిక్ అర్థం కావడం లేదు. పుష్పక విమానానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా. పుష్పక విమానం ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోదు, అందులో పూర్వ సువాసిని ఎక్కించుకోదు. అంటే విడో, అది అప్పటి రూల్ అమ్మ. అది దాని గురించి మనం అంత పెద్దగా అదేంటి అలాగా అని పెద్ద దీంట్లో ఫెమినిజం గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు, కానీ అప్పటి రూల్ అది. విధవని పుష్పక విమానంలోకి ప్రవేశం ఉండదు. మరి రాముడు అలా పడిపోయిన తర్వాత సీతను అలా బెదిరిస్తే అసలు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదుగా సీతకి, అవునా కాదా? లాజిక్. రాముడు నిర్జీవుడైపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పి బెదిరించి పుష్పక విమానంలోకి పంపించినప్పుడు అసలు పుష్పక విమానం ముందు అసలు ఎక్కనివ్వదుగా. మరి ఎక్కిందే సీతమ్మ, పైకి వెళ్ళి చూసిందే, స్వామినిను లక్ష్మణుడిని ఇద్దరిని చూసొచ్చింది, వెనక్కి వచ్చిన తర్వాత అన్నీ చూసుకుంటోంది. ఇక్కడే సరమ కాపాడుతుంది, అమ్మ నువ్వు చాలా ఆవేశపడుతున్నావు, ఇదంతా కూడా రాక్షసమాయమ్మ, పుష్పక విమానం అంత సులువు కాదు. పుష్పక విమానం ఏది వీడు చేసింది కాదు, రావణాసురుడు ఉద్ధరించింది ఏమీ లేదు, కుబేరుడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి పుష్పక విమానం అది. ఆ కుబేరుణ్ణి కొట్టి తెచ్చాడు వీడు, అది సొంతదేమీ కాదు, లాక్కొచ్చుకున్న బాపతే, అది కూడా కబ్జా కేసే, అది కూడా సొంతమేం కాదమ్మా, లాక్కొచ్చుకున్నదే అది కూడాను. కాబట్టి అప్పటికి దేవతల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అప్పటికి అలా ఉండేది. విధవని పుష్పక విమానం ఎక్కించుకోదు, ప్రవేశం ఉండదు దాంట్లోకి, అందులోనూ వెంటనే అనేసరికి అక్కడ సీతమ్మ తేరుకుంటుంది. అమ్మ సరమ కాపాడేవమ్మా, ఎంత బాధపడ్డానని చెప్పి సంతోషించి స్వామి సురక్షితంగా ఉండాలి అని చెప్పి మనస్సులో ఎంతో ధ్యానం చేస్తుంది, చాలా ధ్యానం చేస్తుంది, స్వామి సురక్షితంగా ఉండాలని చెప్పి. ఇక్కడ గరుగ్మంతుడు వచ్చి ఈ నాగపాసనాలన్నిటినీ కూడా, ఈ స్వామివారును లక్ష్మణుడు ఇద్దరు కూడా నాగపాసాలతో బంధింపబడిపోతారు కదా. ఆ గరుగ్మంతుడు వచ్చి దేవతల ప్రేరణ ప్రకారం గరుగ్మంతుడు వచ్చి ఏం చేస్తాడంటే, ఈ నాగపాసాలన్నీ విడిపోయేలాగా తన ముక్కుతోనూ తన గోళ్లతోనూ విడగొట్టేసి వెళ్ళిపోతాడు, విడగొట్టేసి ఓ నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడితో దైవిక శక్తి, దైవిక ప్రభావము ఆ ఒక్క ఘట్టంలోనే కనిపిస్తుంది మనకి. ఇక్కడ స్వామి రక్షింపబడ్డాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఒక్కసారి మనం ఆపుకుని మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. లాగౌట్ అయిపోయి మళ్ళీ అందరూ లాగిన్ అయిపోండి.